ఏపీలో అంగన్వాడీలు గళమెత్తారు. జీతాలు పెంచాలి అంటూ రోడ్డెక్కారు అంగన్వాడీలు. కనీస వేతనం నెలకు 26,000 పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేబర్ కోర్టులు రద్దు చేయాలి అన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి అన్నారు అంగన్వాడీలు. ఏపీలో అంగన్వాడీలు గళమెత్తారు. జీతాలు పెంచాలి అంటూ రోడ్డెక్కారు అంగన్వాడీలు. కనీస వేతనం నెలకు 26,000 పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేబర్ కోర్టులు రద్దు చేయాలి అన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి అన్నారు అంగన్వాడీలు. అంగన్వాడీల నిరసనలు, డిమాండ్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. మహేశ్వరి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ సాధన కోసం ఆందోళన పట్టుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ఈ రోజు ధర్నాకి పిలిపించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా 9 డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెట్టారు. ఇప్పటికే ఆ డిమాండ్స్ పరిష్కరించాలంటూ అనేక దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలంటూ సిఐటికి సంబంధించి, అదేవిధంగా ఏఐటిసి, ఐఎఫ్టికి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అంగన్వాడీకి సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలని కోరుతున్న పరిస్థితి. దాంతో పాటు గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో కూటమి నేతలు అనేక హామీల్ని కురిపించారు. ఎన్నికల సందర్భంలో కూడా ప్రభుత్వం నుంచి మేము అధికారంలోకి వస్తే హామీలన్నీ అమలు చేస్తామంటూ చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రతి టెంట్ దగ్గరికి వెళ్ళి భరోసాని ఇచ్చారు. అయితే 18 నెలల కాలం అయిపోయినా ఎటువంటి హామీని కూడా అమలు చేయని పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అంగన్వాడీకి సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికొచ్చే సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో పాటు అంగన్వాడీ ప్రీ స్కూల్లో ఉండే పిల్లలందరికీ సాయంత్రం పాటు స్నాక్స్ ఇచ్చేవారు. ఈ కాలంలో ఆ సాయంత్రం స్నాక్స్ కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటు అంగన్వాడీ స్కూల్స్ లో ఏదైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. ఎక్కడ కూడా తల్లికి వందనం అమలు చేసిన పరిస్థితి లేదు. దాంతో పాటు ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులు భారీగా పెరిగాయి అనేది అంగన్వాడీలు ఆరోపిస్తున్న పరిస్థితి. అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళని అక్కడ పోస్టింగ్లు ఇప్పించుకోవడం కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీల మీద వేధింపులు తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ రిజైన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అన్నిటి మీద ప్రభుత్వం నుంచి రాజకీయ ఒత్తిడిలు తగ్గించాలంటూ వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ ఒత్తిడిలు తట్టుకోలేక, రాజకీయ నేతల ఒత్తిడిలు తట్టుకోలేక అనేక మంది అంగన్వాడీ టీచర్స్ గాని, ఆయాలు గాని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 9 డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే, సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళ హెచ్చరికలతో జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల మీద గుర్రాలతో తొక్కించిన పరిస్థితి కనిపించింది. తరువాత ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఆ స్థితి చంద్రబాబుకు రాకూడదంటూ వాళ్ళు చెప్తున్నారు. తక్షణం ఏదైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అన్నింటిని కూడా పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. మల్లేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. పిల్లలు